తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా జరగనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డులు జారీ చేయనుండగా మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95.56 లక్షలకు చేరనున్నట్లు సమాచారం. ఈ కొత్త కార్డుల ద్వారా 11.3 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా జరగనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డులు జారీ చేయనుండగా మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95.56 లక్షలకు చేరనున్నట్లు సమాచారం. ఈ కొత్త కార్డుల ద్వారా 11.3 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాల కలకలం రేపింది. మావోయిస్టులు ఆత్మ పరిరక్షణ ప్రజా పంటు తెలంగాణ పేరిట విడుదలైన ఈ పోస్టర్లు వెంకటాపురం మండలం పరిధిలోని పలు గ్రామాల రహదారులపై దర్శనమిచ్చాయి. ఈ పోస్టర్లలో మావోయిస్టుల తీరును విమర్శిస్తూ ఆయుధాల మార్గాన్ని వదిలి ప్రజల మధ్యలోకి రావాలంటూ పిలుపునిచ్చారు. సిద్ధాంతం కోసం అడవిపాలైన అన్నల్లారా అక్కల్లారా, మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యునికి ఆశా కిరణం ఎన్నడైంది. మీకు ఎదురైన సవాళ్లు తద్వారా వచ్చే పరిణామాలు విశ్లేషిస్తే మీకు ఆత్మసంతృప్తిని మిగిల్చిందా? ఆత్మసంతృప్తి లేని ఆత్మగౌరవంతో ముందుకు పోతున్న మీ 40 ఏళ్ల నాటి ఉద్యమ బాట ప్రజాదరణ లేక మోడువారిన జిడ్డు భూమిలాగా తయారైందని లేఖల్లో రాశారు. మావోయిస్టు అగ్ర నాయకులారా, ఇకనైనా మీరు కాలం చెల్లిన సిద్ధాంతాన్ని విడిచి కాలాన్ని అనుగుణంగా మారిన ప్రజల జీవన విధానంలో భాగస్వాములు కావాలని అడవిని విడిచి ప్రజల్లోకి రండి. ప్రజాస్వామ్య గొంతుకగా మారిందని ఆయుధాలు మనకొద్దు, ప్రజాయుద్ధమే మనకు ముద్దు, మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాడని అంటూ లేఖలో వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఉదయం 2 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. చాణక్యపురిలోని నేవీ స్కూల్, ద్వారకాలోని సిఆర్పీఎఫ్ పాఠశాలకు ఒక అజ్ఞాత వ్యక్తి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు పంపినట్లు తెలిసింది. ఈమెయిల్లో పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు పేర్కొనడంతో పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్తో కలిసి పాఠశాలకు చేరుకుని విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం పాఠశాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆగంతుకుల గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు శాఖ వెల్లడించింది. ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రతి ఏటా చెబుతూనే ఉన్న ఏదో ఒక ఆటంకం చేస్తున్నారని మాతంగి అసహనం వ్యక్తం చేశారు. తన మాటలు వినడం లేదని ఏటా చెబుతున్నా మీరేమీ చేయడం లేదన్నారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని జాగ్రత్తగా అన్ని పాటించాలని మాతంగి స్వర్ణలత సూచించారు. బాలబాలికలు సంతోషంగా ఘనందంగా నాకు పూజలు అందించారు.
వారి అందరిని నేను వెంటుండి కాపాడే భారం నాది. అరికాలకు ముళ్ళునట్టే నా ముడి వల్లతోటి బీక్తాను భారం నాది. తప్పకుండా తల్లి. నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కొలిచేవారు, నా కొల్లారి గారు నా కజల్లలందరూ కూడా సమానంగా చూసుకునే భారం నాది. తప్పకుండా తల్లి. ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడై నిలబడతాను. నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. బాలబాలికలు సంతోష ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. తెలుగోడి సత్తా.